అందరికీ నమస్తే అండి. నేను మీ ధన. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి అందరికీ చాలా ఇష్టమైన చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది నేను మా ఇంట్లో ఎలా తయారు చేస్తానో అదే విధంగా మీకు ఈరోజు నేను ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తాను. చక్కెర పొంగలికి కావలసిన పదార్థాలన్నీ ముందుగా పక్కన పెట్టుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ హీట్ అయిన తర్వాత పావు గ్లాస్ పెసరపప్పును తీసుకుని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కదుపుకుంటూ మాడిపోకుండా పెసరపప్పుని వేయించుకోవాలి. పెసరపప్పు మాడిపోకుండా మనం ఎంత దోరగా వేయించుకుంటామో చక్కెర పొంగలి మనకు అంత రుచిగా ఉంటుంది. మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ బియ్యం తీసుకొని పెసరపప్పు బియ్యంని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న దాన్ని 2.5 గ్లాసుల మంచినీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. వేరే గిన్నె తీసుకొని 2 స్పూన్స్ ఆవు నెయ్యి వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన నెయ్యిలో చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసి బాగా అటు ఇటు కదుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వేగిన దాన్ని పక్కన పెట్టుకోవాలి. వేరే గిన్నె తీసుకొని 1 గ్లాస్ బెల్లం, అర గ్లాస్ పంచదార, అర గ్లాస్ మంచినీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ మీద పెట్టి చిన్న మంట మీద అటు ఇటు కదుపుకుంటూ కొంచెం మరిగిన తర్వాత లైట్గా పాకం వచ్చిందో లేదో మన చేతికి జిగురుగా లైట్గా వస్తే సరిపోతుంది. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ మూత తీసి అన్నం ఒకసారి కలుపుకోవాలి. బెల్లం వాటర్ని డస్ట్ ఏమీ లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న అన్నాన్ని గ్యాస్ మీద పెట్టుకొని స్ట్రైన్ చేసుకున్న బెల్లం వాటరు అన్నం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని నెమ్మదిగా అలా కలుపుకుంటూ ఉండండి. 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఈ చక్కెర పొంగలికి కాస్త నెయ్యి ఎక్కువే పడుతుంది. నెయ్యి ఎక్కువగా ఉంటేనే ఈ చక్కెర పొంగలి మంచి టేస్ట్గా రుచిగా వస్తుంది. నేను దేవుడికి నైవేద్యానికి చేస్తున్నాను కాబట్టి ఆవు నెయ్యితో చేస్తున్నాను. మీ దగ్గర గేదె నెయ్యి ఉంటే అదే వాడుకోవచ్చు. అలా ఉడికిన దాంట్లో చిన్న పచ్చకర్పూరం వేయండి. కర్పూరం టేస్ట్ మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. 1 స్పూన్ యాలకుల పొడి వేసి మెల్లగా అలా కదుపుకుంటూ ఉండండి. తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ వేసి 2 నిమిషాలు అలా కదుపుతూ ఉండండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. మన అందరికీ చాలా అంటే చాలా ఇష్టమైన టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ని మనం చాలా సింపుల్గా మన ఇంట్లోనే మనం రెడీ చేసుకున్నాం. మీకు ఈ చక్కెర పొంగల్ నచ్చినట్లయితే కామెంట్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.